ఇక్కడ నేను మాట్లాడితే కామెంట్ బాక్స్ లో వేసుకుంటున్నారు నన్ను వచ్చి. ఒకసారి ఈ వీడియో చూడండి. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం కానీ ఆ బ్రాంచ్ లేని సామాన్య కంపెనీ లాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్, ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని, ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకున్నాను. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు, రామ్ చరణ్ అభిమాని రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తారు అయితే మానే వెళ్ళిపో, ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి, నువ్వు వస్తేంటి రాకపోతే ఏంటి, 20 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక్క చోట కూడా ఓడిపోయింది. చూశారు కదా, ఆర్మీనా బొచ్చా అన్నాడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే. ఎందుకు అన్నాడు, ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది? మేము ఆర్మీ అని చెప్పి వైసీపీ పేడ్ బ్యాచ్, వైసీపీ పేటీఎం నా కొడుకులు అందరూ వచ్చి నాలంటి వాళ్ళందరికీ ఏదైనా మాట్లాడితే కామెంట్లు పెట్టేస్తున్నారు అల్లు అర్జున్ గురించి మాట్లాడి. అల్లు అర్జున్ గుద్దబల్పు చూపించబట్టే కదా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆయనకి తెలియదా ఏం మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాడు? ఆయన ఒక డైలాగ్ కూడా వేశాడు, మెగా ఫ్యామిలీ అంటే నా వాళ్ళంటే నేను ఎంత దూరం అయినా వస్తాను, దేనికైనా సిద్ధం, నేను నా వాళ్ళ కోసం ఎంత దూరం అయినా వస్తాను, నేను మెగా ఫ్యామిలీని టచ్ చేస్తే ఎవడైనా ఆన్సర్ ఇస్తాను, ఇది నా వ్యక్తిగతం, నా పర్సనల్ ఇదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు లాస్ట్లో ఫినిషింగ్ టచ్. అది కూడా చూడండి. చూశారు కదా, ఇది పరిస్థితి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో వాటి మీద ఫోకస్ చేసే నాయకుడు, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే నాయకుడు, అలాంటివి ఎన్నుకోవాలని చెప్పి ప్రజలందరూ కోరుకుని మెగా ఫ్యామిలీలో ఉన్న వైష్ణవ్ తేజు, వరుణ్ తేజు, సాయిధరం తేజు, నెక్స్ట్ నాగబాబు గారి వైఫ్, ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు, కమీడియన్స్, జబర్దస్త్ ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా సపోర్ట్ ఇచ్చారు. ఎక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి, ఇలాంటి ఆయన ఒక్క ఆయన వెళ్తే చాలా అసెంబ్లీకి, గవర్నమెంట్ ఎవడొచ్చినా పర్లేదు మనకు న్యాయం చేస్తాడని, ప్రజలందరికీ న్యాయం చేస్తాడని, రాష్ట్రాన్ని బాగుపరుస్తాడని. అలాంటి సమయంలో నువ్వు వెళ్ళి శిల్పా రవికి మద్దతు ఇచ్చావు. గుద్ద మూసుకుని నుంచి కూర్చుంటే సరిపోయేది కదా, కానీ గుద్దబల్పు మాట్లాడితే ఇలాగే ఉంటాయి. రాబోయే రోజుల్లో ఎంతోమంది వెళ్ళిపోయారు, విజయ్ దేవరకొండ, లేకపోతే ఎంతోమంది కమెడియన్స్, మనవాళ్ళలో కమెడియన్స్ కొడుకులు యాక్టర్ల కింద వచ్చారు, అటర్ ఫ్లాప్ అయ్యి వెళ్ళిపోయారు. నువ్వు ఒక మెగా ఫ్యామిలీ అని చెప్పి నువ్వు ఒక హీరో అయ్యావు. మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ గారు, ఇలా ముగ్గురు ఫ్యాన్సే నిన్ను కూడా లేపి మోసారు. నీకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే వ్యక్తులు ఏదైతే ఆర్మీ అని చెప్పుకుంటున్నావో, ఆ పచ్చబొట్లు వేసుకున్న ఆ 10,000 మంది వాళ్ళ మట్టికి. జై హింద్.